హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ బాను. సో ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ గారు. హీఈస్ ఏ అడ్వకేట్ ఎట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ ఆస్రా. నమస్తే సార్. సార్, వాట్ ఈస్ ఆస్రా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు. ఓకే సార్. ఆస్రా ఆస్రా ఫుల్ ఫామ్ వచ్చేసి ఇట్స్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. ఓకే. సో ఆస్రా ఈజ్ అన్ ఆర్గనైజేషన్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ కన్జ్యూమర్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏవైతే చెప్పిందో అలాగే చేయాలని ఆస్రాని ఎస్టాబ్లిష్ చేసేవాడు. 2016లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కొంతమంది, నేను, నా ఫ్రెండ్స్ నాన్ అడ్వకేట్స్ కొంతమంది అందరూ కలిసి ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఇది 2016లో స్టార్ట్ చేసామండి. ప్రస్తుతానికి ఇది 9 స్టేట్స్లో ఒక 1000 వాలంటీర్స్గా సోషల్ సర్వీస్ చేసే వాలంటీర్స్ ఇప్పుడు దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఓకే సార్. అసలు ఆస్రాని ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు ఐడియా ఎలా వచ్చింది? సో యాక్చువల్గా నేను అడ్వకేట్ కాకముందు నేను ఒక మార్కెటింగ్ పర్సన్ అండి. ఓకే. సో మార్కెటింగ్ పర్సన్గా నేను బిజినెస్ చేసుకుంటున్నప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేసుకోవడం నాకు నేనే లా కంప్లీట్ చేశాను. లా కంప్లీట్ చేసిన తర్వాత నేను మార్కెటింగ్లో ఉన్నప్పుడు శ్రీరామ్ చిట్స్లో ₹1,00,000 అప్పు తీసుకున్నానండి. ఓకే. అది నెలకి ₹9,513 చొప్పున 12 నెలల్లో రీపేమెంట్ చేయాలి. ఓకే. 6 మంత్స్ రెగ్యులర్గా పే చేశాను. 7th మంత్ వేరే అమౌంట్ వచ్చింది నాకు. వచ్చేసరికి ఈ శ్రీరామ్ వాళ్ళు ఏమన్నారంటే ఇది చిట్టి అమౌంట్ వచ్చేసరికి ఇది ఈ లోన్ క్లియర్ చేస్తే కానీ అది తీసుకోవడానికి అవ్వదన్నారు. ఓకే. సో 6 మంత్స్ కూడా అడ్వాన్స్ పేమెంట్ మనం పే చేసి దాన్ని ఈ లోన్ క్లోజ్ చేసి ఆ చీటీ తీసుకుని అక్కడ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. కానీ 7వ నెల మళ్ళీ వీళ్ళు క్లియర్ అయిపోయిన ఈ లోన్కి చెక్ ప్రజెంట్ చేశారు బ్యాంకులో. ఓకే. నాకు మెసేజ్ వచ్చింది, ఏంటి అని చూస్తే మీ చెక్ బౌన్స్ అయింది. అంటే మనం అమౌంట్ లోన్ క్లియర్ అయిపోయిందని దాంట్లో అమౌంట్ పెట్టలేదు. సో యువర్ చెక్ బౌన్స్డ్, రెఫర్ టు సివిల్, ₹400 ఛార్జెస్ వేస్తాను. అప్పుడు నేను శ్రీరామ్ చిట్స్కి వెళ్ళి అడిగాను, అదేంటండి లోన్ క్లియర్ అయిపోయింది కదా, మరి క్లియర్ అయిపోయిన లోన్ మీద ఇది ప్రజెంట్ చేయకూడదు కదా అంటే సారీ అండి అన్నారు. సరే సారీ అన్నారు కదా నేను అది పట్టించుకోలేదు, సాధారణంగా మానవ తప్పిదాలు జరుగుతుంటాయని. 8th మంత్ మళ్ళీ ప్రజెంట్ చేశారు. ఓకే. మళ్ళీ ఏంటంటే అని మళ్ళీ వెళ్ళేసరికి సారీ 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 అన్నారు. సరే అంటే సాధారణంగా ఉంటుంది, ఓకే అని వదిలేసి 9th మంత్ మళ్ళీ ప్రజెంట్ చేశారు. ఓకే. అప్పుడే నేను లా కంప్లీట్ చేసుకుని ఫ్రెష్గా అడ్వకేట్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ 3వ నెల ఎప్పుడైతే మళ్ళీ అన్నారో ఆయన నా ఈగో హట్టేలో మాట అన్నాడు మేనేజర్. అదేంటండి రెగ్యులర్గా ఇలా వస్తుంది అంటే, లేదు సార్ సారీ ఇదని ఆయన ఫైనల్గా అన్నాడు. నేనేమన్నానంటే ఒక లాయర్కి ఇలా చేస్తే, నేను అడ్వకేట్ అయిన ఒక లాయర్కి ఇలా చేస్తే మామూలు పరిస్థితి ఏంటి అన్న అనేసరికి ఆయన లాయర్ అయితే మీరేం చేస్తారంటే, మా దగ్గర 40 years స్టాండింగ్ అడ్వకేట్స్ ఉంటారు, మీరు నిన్నే లాయర్ అయ్యారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్సే అల్టిమేట్ ఉంటుంది, మీరు అంతగా అలా అన్నారంటే మేము ఇంకోలా కూడా అలా చేయొచ్చు, మహా అయితే మీకు ఎంత ₹400-1,200 చేస్తాను నెలకు 400 అనేసరికి నాకు కొంచెం ఈగో హట్ అయిందండి. అదేంటి ఒక లాయర్ని లెక్క చేయట్లేదు, ఒక సామాన్య మానవుడిగా ఉంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు చెప్పేది వినాలా అని నేను బాధపడుతూ మా బార్ అసోసియేషన్లో కూర్చున్నప్పుడు నా సీనియర్ అడ్వకేట్స్ అడిగారు, ఏంటి అలీ గారు ఇలా ఉన్నారు ఏంటి అంటే, సార్ నాకు కొంచెం అవమానం జరిగిందండి, శ్రీరామ్ చిట్స్లో అప్పు తీర్చేసాక కూడా చెక్స్ వేస్తున్నారంటే వాస్తవం చెప్తున్నా అండి. కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ పోనివ్వండి వాళ్ళతో ఏంటి గొడవలు, మీకు మీ పని మీరు చూసుకోండి, అలీభాయ్ నువ్వన్నీ అన్నిట్లో ప్రతిదానికి ఎక్కువ ఆలోచించేస్తావు అని చెప్పారు. కానీ ఎవరు సజెస్ట్ చేయలేదు ఏం చేయాలనేది. ఏం చేయాలి నాలో బాధ పెరుగుతుంది. రోజు లైబ్రరీలో కూర్చుంటున్నాను. అప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్ అండి నా బాధ చూసి, నా సీరియస్నెస్ చూసి, అలీ గారు మీ సమస్య పరిష్కారానికి ఒక బుక్ నేను రిఫర్ చేస్తాను, ఆ బుక్ తీయండి అన్నారు. ఫస్ట్ టైం అప్పుడు నేను చూసాను ఆ బుక్, అప్పుడే ఓపెన్ చేశాను. దట్ ఈస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఆ పుస్తకం ఓపెన్ చేసి చూస్తూ ఉండగా నాలో ఒక తెలియని వైబ్రేషన్స్, దేవుడిది మన కోసం ఇచ్చాడు ఏంటి అని చెప్పేసి ఆ పుస్తకం దాంట్లో ఏముంటుంది అంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే, డెఫిషియన్సీ ఇన్ సర్వీస్, డిఫెక్ట్ ఇన్ ప్రొడక్ట్, యూ కెన్ అప్రోచ్ టు ద కన్జ్యూమర్ కోర్ట్ నాట్. అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో మీకు ఇంపార్టెంట్గా చెప్పాల్సిన గొప్పతనం ఏంటంటే, యాక్ట్లు చాలా ఉంటాయండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్టు, బ్యాంకింగ్ యాక్టు, ఇన్సూరెన్స్ యాక్టు, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్, ఉమెన్స్ వెల్ఫేర్ యాక్ట్, చైల్డ్ యాక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఏ యాక్ట్ దాని మీదే పనిచేస్తుంది.
కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ యాక్ట్లు అన్నిటి మీద ఇది ఉంటుంది. ఓకే. యూ కెన్ ఫైల్ యాజ్ ఎ కన్జ్యూమర్, యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ బ్యాంక్, యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ ఎనీ డిఫెషియన్స్ సర్వీస్. అలాగే ఒక ఇన్సూరెన్స్ మీద చేయొచ్చు, ఒక హాస్పిటల్ మీద చేయొచ్చు. అంటే ఇంత బాగుంది యాక్ట్ అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ టైం నేను ఏం చేశాను, ఇది నా కోసం వచ్చిందని. డిఫెషన్స్ అంటే ఏంటి, నేను అప్పు తీర్చేసిన చెక్ని ప్రజెంట్ చేయడం తప్పు అని కోర్టులో కేసేసాను. ఓకే. అక్కడి నుంచి 40 years స్టాండింగ్ అడ్వకేట్స్ వచ్చారు. ఇక్కడ మన జూనియర్ అడ్వకేట్ ఫ్రెష్గా ఉంది కేసు. ఏదైనా నాకు బాగా నచ్చింది ఏంటంటే కోర్టులు కూడా సీనియారిటీ జోన్, కోర్టు ఆల్వేస్ ఎవిడెన్స్ చూస్తుందండి. కోర్టు ఏం చేస్తుందంటే మీ బాధ ఏం కాదు, ఎవిడెన్స్ ఏముంది. నేను కేసు కూడా కన్జ్యూమర్ కోర్టులో కేసు కూడా ఫైల్ ఎంత ఈజీగా చేయొచ్చు అంటే, నా పేరు సో హబీబ్ సుల్తాన్ అలీ, నేను తీసుకున్న అప్పు తీసుకున్నట్టుగా ఎగ్జిబిట్ 1, దాన్ని ఏమంటారంటే బ్యాంక్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదండి, అది ఎగ్జిబిట్, అది విట్నెస్ 1. అప్పు తీర్చేసింది 6 నెలలు కట్టిన అప్పు బ్యాంక్ నుంచి డెబిట్ అయింది, ఎగ్జిబిట్ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ 2. డాక్యుమెంట్ నెంబర్ 3 ఏంటి, అప్పు తీర్చేసినట్టు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయినట్టు గాడి ఇచ్చిన రిసిప్ట్. 4వ డాక్యుమెంట్ ఏంటి, అప్పు తీర్చేసే కూడా చెక్ ప్రజెంట్ చేయడం, బౌన్స్ అవ్వడం, చెక్ ప్రజెంట్ అవ్వడం, బౌన్స్ అవ్వడం. ఇవన్నీ 3వ డాక్యుమెంట్. 4వ డాక్యుమెంట్. సో వాదనలన్నా ఏదైనా సరే ఎగ్జిబిట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఏం చేసాం, కోర్టుకి తీసుకున్న అప్పు క్లియర్ చేసాం. క్లియర్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వేయడం సేవా లోపం కింద వస్తుంది. అక్కడ 40 years ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ కోటీశ్వరుడు 100 కోట్లు ఏం చూడదండి కోర్టు, ఆల్వేస్ యాక్ట్ ప్రకారం చూసి. అప్పుడు ఫస్ట్ టైం నాకు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే, తీర్చేసిన అప్పుని తీర్చిన తర్వాత మళ్ళీ చెక్ ప్రజెంట్ చేయడం డెఫిషియన్సీ సర్వీస్ సేవా లోపం కింద వస్తుంది. కాబట్టి ఈ 3 నెలలకి 1,200 రూపాయలు తిరిగిస్తూ 40,000 రూపాయల కాంపన్సేషను, 10,000 రూపాయలు కోర్టు ఖర్చులు, 50,000 రూపాయలు ఇస్తుంది. వెంటనే నాలో ఒక ఆనందం, అసలు దీన్ని ఏం చేయాలని చెప్పేసి నేను వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి, శ్రీరామ్ చిట్స్కి కన్జ్యూమర్ కోర్టు కొరడా ఒక యువ న్యాయవాది కేసు వాదించారని చెప్పి నా పేరుతో ఎంచుకున్నాను. అప్పుడు నెక్స్ట్ డే బార్లోకి వెళ్ళేసరికి, నేను కోర్ట్ హాల్లోకి వెళ్ళేసరికి నా అడ్వకేట్స్, నా ఫ్రెండ్స్ చాలామంది, ఆలీ గారు మీరు మంచి కేసు ఒకటి చేశారండి, ఇలాంటి కేసులు ఇలాంటి బాధలు నాకు ఉన్నాయి, నాకు బజాజ్ వాడు ఈ ప్రాబ్లం చేశాడు, నాకేమో హాస్పిటల్ ఈ ప్రాబ్లం అయింది, నేను ఫ్రిడ్జ్ కొట్టే పట్టించుకోలేదని ఆ రోజు దగ్గర నాకు 100 కాల్స్ వచ్చాయండి పేపర్లో చూసిన తర్వాత. అప్పుడు ఆలోచించాను, అంటే దేవుడు ఏం చేసినా ఏదో చేయమని మనకు దెబ్బ కొడుతుంటాడు. సో ఈ శ్రీరామ్ చిట్స్ నాకు చేసిన మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నేను చూశాను, ఈ యాక్ట్ చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని నేను ఏం చేశాను, నా 10 మంది ఫ్రెండ్స్ని కలుపుకున్నానండి. కలుపుకొని దేవుడు ఏదో ఒక మంచి చేయమంటున్నాడు సమాజానికి, ఈ యాక్ట్ని మనం తీసుకెళ్దామని. అప్పుడు 2016లో ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ ఆసరా అనేది ఇండియా లెవెల్లో స్టార్ట్ చేద్దాం, దీన్ని 2014 డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే 2016లో రిజిస్టర్ అయింది. ఇప్పుడు మేము చేస్తున్న పని ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ అండి. ఆసరా చేసే పని ఏంటంటే అవేర్నెస్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పిలిచారు, మా ఉద్దేశం ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ చేసిన 10 మంది కస్టమర్స్ ఎవరన్నా, ఈ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఓహో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది, ఈ యాక్ట్ నాకు పని కోసం అర్థం అవ్వడానికే మా యొక్క ప్రయాసం. సో మేమేం చేస్తాం అంటే అవేర్నెస్ అండి, క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అవేర్నెస్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దాని మీద మీడియేషన్ ద్వారా, అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే అండి, రాజీ మార్గమే రాజమార్గం ఉంటుంది. బిఫోర్ ఫైలింగ్ ఎనీ కేసు దాని మీద మనం ఏంటంటే ముందు ఇష్యూని అయినా రిజాల్వ్ చేసామని చూస్తాం. ఇఫ్ నాట్, అది అవ్వకపోతే ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్జ్యూమర్ త్రూ ఆసరా వీఆర్ ఫైలింగ్ ద కేసెస్ ఇన్ ద ప్రాపర్ కోర్ట్స్. వేసి వాళ్ళకి న్యాయం అందించడం ప్రధాన ఉద్దేశంగా 2016 నుంచి ఈ 8 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాం. ఓకే సార్. సో హూ ఈజ్ కన్జ్యూమర్? ఓ వెరీ గుడ్. సో అంటే కన్జ్యూమర్ ఎవరో అని అడుగుతారు మీరు, మంచి క్వశ్చన్ అండి. సో ఇది కన్జ్యూమర్ దీనికి సంబంధించింది కాబట్టి, కన్జ్యూమర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ కన్జ్యూమర్. బట్ ఎప్పుడు కన్జ్యూమర్ అవుతాడు, వెన్ ద కన్సిడరేషన్ ఇస్ పెయిడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది రూపాయి వస్తువు కావచ్చు, 10 రూపాయల వస్తువు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 కావచ్చు, 10,000, 1,00,000, కోటి, ఎంతైనా కావచ్చు. వన్స్ మీరు ఏమైనా కన్సిడరేషన్ పే చేస్తే అక్కడ రిలేషన్ స్టార్ట్ అవుద్ది. అంటే పేడ్ ద కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ తీసుకోవాలి, మీరు దాని కాస్ట్ 10 రూపాయలు, మీరు పే చేశారు, మీరు కన్జ్యూమర్. అది ప్రామిస్ టు పే అంటే ఏంటి, మీరు ఒక షాప్కి వెళ్తారు, ఇదిగోండి ఇది నేను ప్రామిస్ చేస్తాను, పే, దెన్ యు ఆర్ ఎ కన్జ్యూమర్. పెయిడ్, పార్ట్లీ పెయిడ్, ప్రామిస్లీ పెయిడ్, ద రిలేషన్ స్టార్ట్ యాజ్ పర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో అక్కడి నుంచి మీ ఇండివిజువాలిటీ స్టార్ట్ అవుతుంది, మీరు కన్జ్యూమర్ అవుతారు.
ఓకే. సో అక్కడ నుంచి ఆ రిలేషన్ మీద కన్జ్యూమర్ రైట్స్ మీకు అక్కడ ఎప్పుడైతే మీరు పేమెంట్ అయిపోయిందో దెన్ కన్జ్యూమర్ రైట్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు కన్జ్యూమర్ కాదెవరు? ఇది ఇది ఇంకా మంచి క్వశ్చన్ అండి. సో కన్జ్యూమర్ ఎవరు అని వచ్చినప్పుడు కన్జ్యూమర్ కానిది ఎవరు కూడా వస్తుంది. ఇక్కడ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్, మంచి మంచి బాగా అడిగారు. కన్జ్యూమర్ కన్సిడరేషన్ పే చేసినప్పుడు కన్జ్యూమర్ అవుతాడు. కన్జ్యూమర్ ఎవరు కాదు అంటే వేర్ యు ఆర్ గెట్టింగ్ సర్వీసెస్, వేర్ యు ఆర్ రెండరింగ్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యు ఆర్ నాట్ ఏ కన్జ్యూమర్. ఓకే. అంటే ఎక్కడైతే సేవలు కావచ్చు, ఎక్కడైతే వస్తువులు కావచ్చు ఉచితంగా పొందుతున్నారనుకోండి, మీరు కన్జ్యూమర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మన కన్జ్యూమర్ అర్థం కావడం చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆరోగ్యం బాగాలేక అపోలో హాస్పిటల్కి వెళ్ళాం. అపోలో హాస్పిటల్లో కన్సిడరేషన్ డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు 500, 1000 రూపాయలు, 1500 పే చేశారు. కన్జ్యూమర్ మీరు అక్కడ. కేజీహెచ్కి వెళ్ళారు, అక్కడ మీరు ఫీజు ఏం పే చేయలేదు. యు ఆర్ నాట్ ఏ కన్జ్యూమర్. యూ విల్ గెట్ ద ఆల్ సర్వీసెస్ బట్ యు ఆర్ రెండరింగ్ ద సర్వీసెస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యు ఆర్ నాట్ ఏ కన్జ్యూమర్. ఒకటి అంటే అక్కడ మీరు అంటే ఎక్కడైతే సేవలు కానీ ఎక్కడైతే వస్తువులు కానీ ఉచితంగా పొందుతారో మీరు కన్జ్యూమర్ కాదు. రెండు, వ్యాపారం చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేల్లో ప్రొడక్ట్స్ తీసుకొని రిటైల్లో అమ్మడానికి తీసుకుని యు ఆర్ నాట్ ఏ కన్జ్యూమర్. యు ఆర్ ఏ రీసెల్లర్. ఇక్కడ మీరు కన్జ్యూమర్ కాదు. ట్రేడింగ్ చేయడానికి ఎవరైతే తీసుకుంటున్నారో కమర్షియల్ పర్పస్ ఏదైతే చేస్తుంటే అక్కడ కన్జ్యూమర్ కాదు. మిగతా వాళ్ళందరూ కన్జ్యూమర్స్. సార్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ బై చేస్తాం, సో దానికి ఒక ప్లస్ అదే 1+1 ఆఫర్లా ఇస్తారు కదా, ఇప్పుడు అది ఫ్రీగా వస్తుంది కదా, అక్కడ కన్జ్యూమర్ కాదా? లేదు, మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా 1+1 ఆఫర్లో అంటే ఒకటి కొంటేనే ఒక ఆఫర్ వచ్చింది, మరి ఒకటి కొనడానికి మీరు కన్సిడరేషన్ పే చేశారు కదా, మీరు కన్జ్యూమర్. అసలు కంప్లీట్గా ఫ్రీగా వస్తుంది. నేను అనేది ఏంటంటే కంప్లీట్గా సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ వేర్ యు ఆర్ గెట్టింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యు ఆర్ నాట్ ఏ కన్జ్యూమర్. ఇక్కడ మీరు కన్సిడరేషన్ పే చేశారు. ఎప్పుడైతే కన్సిడరేషన్ పే చేశారో రిలేషన్ స్టార్ట్ అవుద్ది, కన్జ్యూమర్ సెల్లర్ రిలేషన్ స్టార్ట్ అవుద్ది. ఓకే అండి. వాట్ ఈస్ కన్జ్యూమర్ రైట్స్? ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే కన్జ్యూమర్ రైట్స్ మంచి క్వశ్చన్. రైట్స్ గురించి మాట్లాడేటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడాలంటాను నేను. సో యాజ్ ఎ గుడ్ కన్జ్యూమర్గా మీ రెస్పాన్సిబిలిటీ మీరు పూర్తి చేయకపోతే మీరు రైట్స్ మాట్లాడే హక్కు మీకు లేదండి. మన కాన్స్టిట్యూషన్ కూడా మన భారత రాజ్యాంగం అనుగుణంగా చెప్పిన సిస్టమ్ ప్రకారం మీరు ఫాలో అవుతూ వెళ్తే మీకు చాలా హక్కులు ఇచ్చింది, చాలా భద్రత ఇచ్చింది. దాన్ని ఎప్పుడైతే మీరు ఉల్లంఘించారు, యాజ్ ఎ గుడ్ సిటిజన్గా మీరు రెస్పాన్సిబిలిటీ లేకపోతే మీకు హక్కులు ఉండవు. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్ రైట్స్, ఫస్ట్ నేను మీకు చెప్పేది అంటే యువర్ రెస్పాన్సిబిలిటీ. ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్జ్యూమర్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ వస్తువు కొన్నా బిల్లు లేకుండా కొనకూడదండి. ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. మీరు షాప్కి వెళ్ళగానే మీరు చాలాసార్లు ఫేస్ చేసే ఉంటారు, జనరల్గా ఫేస్ చేసే ఉంటారు. అదేంటంటే ఒక షాప్కి వెళ్ళగానే అంటాడు, ఏమండి ఈ ప్రోడక్ట్ 10,000, బిల్లు కావాలంటే 18% GST అండి, ప్లస్ సేల్స్ ట్యాక్స్ ఎన్ని కలిపి మీకు ఏదో ఇది 13,000 అవుద్ది, 12,000 అవుద్ది, బిల్లు లేకుండా అయితే 10,000 అంటది. మీరు చెప్పండి 90% మన కన్జ్యూమర్స్ ఏం చేస్తారు? బిల్లు వద్దంట, అంతే కదండి. సో ఎందుకు 2,000 మిగులుతున్నాను. సో యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ రైట్స్ లేవు అక్కడ. ఎందుకు రైట్స్ లేవంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో ఏ కేసు వేయాలన్నా సరే ఫస్ట్ మీరు బిల్లు ఇవ్వాలి. అక్కడ నేనేదో కొనుక్కున్నానండి, దానికి ఆ రోజు బిల్లు ఇవ్వలేదంటే మీ హక్కులు పోయినట్టు అనమాట. సో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ట్యాక్స్ GST ఏదైతే కడుతున్నారో మన గవర్నమెంట్కి కడుతున్నాం, అది మన కోసమే కడుతున్నాం. సో ఫస్ట్ బిల్ అప్టైన్ చేయాలి, మొదటి రెస్పాన్స్. రెండు, గుడ్ కన్జ్యూమర్గా మనం అంటే లాయల్టీ కన్జ్యూమర్గా ఉండాల్సింది ఏంటంటే చాలామంది మనం ఏం చేస్తుంటాం అంటే నాకు వచ్చేసింది చాలు, అవతల ఏం పోతే పర్లేదు అనే టైప్లో ఉంటుంది. కాదండి, యూ షుడ్ బి ఫీల్ యాజ్ ఏ గుడ్ లాయల్టీ కస్టమర్. తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేడం మీరు బాగా చేసుకోవాల్సింది, వస్తువు కొన్న తర్వాత వస్తువుకి గ్యారంటీ ఎన్నాళ్ళు అయితే ఉందో అన్నాళ్ళు బిల్లు జాగ్రత్త పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కొన్నారు, టీవీకి మీకు 5 years గ్యారంటీ ఉంది. 5 years గ్యారంటీ ఉన్న తర్వాత మీరు బిల్లు తీసుకున్న బిల్లు ఆ రోజు పడేశారు. టీవీకి ఏమన్నా రిపేర్ వచ్చింది, బిల్లు లేకపోతే మీరు కేసు వేయడానికి అవ్వదు. ఒక గోల్డ్ ఆర్నమెంట్, బంగారాన్ని మీరు ఎలాగైతే బీరోలో దాచుకుంటారో, మేము కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చే అవేర్నెస్లు ఏంటంటే ప్రతి కన్జ్యూమర్కి మేము చెప్పేది ఏంటంటే మీ వస్తువులు గ్యారంటీ ఉన్నంతకాలం బిల్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. నౌ కమింగ్ టు ద రైట్స్. కన్జ్యూమర్ రైట్స్ కోసం వచ్చినప్పుడు కన్జ్యూమర్కి ఒక 8 రైట్స్ ఉన్నాయండి. ఇంపార్టెంట్గా ఒక 5-6 రైట్స్ చెప్తాను, అంటే మెయిన్ కావాల్సింది రైట్ టు సేఫ్టీ. ఫస్ట్
రైట్ టు సేఫ్టీ అంటే మీరు ఏదన్నా వస్తువు కొనుక్కున్నప్పుడు దాంట్లో ఏంటేంటి అది ఏమన్నా బ్లాస్టింగ్ ఏది ఉందా, ఎవరైతే సెల్లర్ ఉన్నాడో కన్జ్యూమర్ యొక్క సేఫ్టీని చూసి, ఇప్పుడు చూడండి చాలా మటుకు మీకు మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి, అది మీరు బ్యాటరీ ఛార్జింగ్ పెడితే పేలిపోతున్నాయండి. సో ఆ గ్యారంటీ, ఆ హక్కు, ఆ రైట్ మీకు ఉంది. ఫస్ట్ రైట్ టు సేఫ్టీ. ఓకే. 2 రైట్ టు చూస్. మీరు ఒక షాప్లోకి వెళ్ళారు, షాపులో అందుకని మీరు ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు మాల్స్లోకి వెళ్ళండి, అన్ని ఐటమ్స్ అక్కడ ఉంటాయండి. దాంట్లోంచి ఏది కావాలో చూస్ చేసుకునే హక్కు మీకుంది. షాప్ కీపర్ మీకు వచ్చి ఇన్సిస్ట్ చేయడానికి అవ్వదండి, మేడం ఇదే కొనాలి అని లేదు. అందుకనే చాలా కన్జ్యూమర్ రైట్స్ ప్రకారం ఏం చేస్తుంటే కొన్ని షాప్స్ ఎక్స్క్లూజివ్ షాప్స్ పెడతారు, మీరు ఇష్టం ఉంటే అక్కడికి వెళ్తారు, అది ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ తీసుకుని వస్తారు. రైట్ టు చూస్లో ఏంటంటే మీరు వెళ్ళిన 10 ఐటమ్స్లో కూడా మీ హక్కు అది, మీరు ఇది కొనండి అది కొనండి ఇదే కొనాలండి మా షాప్లోకి వచ్చారు కాబట్టి అనేది వాడికి లేదు. 3వది రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా మనకి రోజు రెగ్యులర్గా అది మనం చాలామంది మనం ఫ్యామిలీ మదర్ వాళ్ళతోటి పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారండి ఇలాంటి, అమ్మా నువ్వు అడక్కమ్మా నాకు సిగ్గుపోయింది ఆడ దగ్గర అంటే, నాకు నువ్వు అన్నీ ఇలాంటి అడుగుతావు ఏంటమ్మా. లేదండి, రైట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు పెద్దవాళ్ళు కరెక్ట్, మీకు ఆ వస్తువు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకునే అధికారం మీకుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది. అందుకని నేను యూత్కి ఎస్పెషల్ చెప్పేది ఏంటంటే, అమ్మ నువ్వు మాట్లాడుకుని నీ వల్ల నా పరువు పోయింది, ఏం అక్కర్లేదండి, అమ్ముకునేవాడు మొత్తం విషయాలు చెప్పాలి. ఈ మధ్య నేను చూశాను కొత్త సెల్ ఫోన్స్ వస్తున్నాయి, అప్గ్రేడ్ వెర్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా వీడు అడుగుదామంటే వీడు అడగనివాడు, నాకు అన్నీ తెలుసులే అని. తెలుసుకోవాలి. రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు చూస్, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు గెట్ సీక్ రెడ్రెసల్. అంటే సీక్ రెడ్రెసల్ అంటే ఇప్పుడు మీకేమన్నా ప్రాబ్లం వచ్చింది వస్తువు కొన్న తర్వాత, దానిపైన మీరు కాంపన్సేషన్ కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు పొందే అధికారం కూడా మీకుంది. రైట్ టు గెట్. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ హక్కు ఏంటంటే రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అంటారండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏవైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాళ్ళు చేయాలి. ప్రతి కన్జ్యూమర్కి కన్జ్యూమర్ మీద కన్జ్యూమర్ ఎవరు కాదు, కన్జ్యూమర్ హక్కులేంటి, కన్జ్యూమర్ బాధ్యతలు ఏంటి అనే దాని మీద ఇన్ఫర్మేషన్ అది గవర్నమెంట్ వాళ్ళు చేయాలి. అది పూర్తిగా జరగట్లేదు కాబట్టి 1986లో అద్భుతం వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి దగ్గరగా 36 నుంచి 40 సంవత్సరాలు అయిపోతున్నా ఈ రోజుకి మార్కెట్లో అవేర్నెస్ ఓన్లీ 2% ఉంది. 98% పీపుల్ దే డోంట్ నో హూ ఈస్ కన్జ్యూమర్, దే డోంట్ నో వాట్ ఈస్ ద కన్జ్యూమర్ రైట్స్. అయితే ఇక్కడ మేడం మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చిందండి ఫస్ట్. అప్పుడు ఆ యాక్ట్ వచ్చినప్పుడు ఈ కామర్స్ బిజినెస్ లేదు. మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఆ రోజుల్లో ఎవరు ఏ వస్తువు కాలం షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చేవాళ్ళం. కాలం మారుతున్న కొలది అంటే ఆధునీకరణ పెరిగే కొలది ఇప్పుడు అంతా కూడా మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం. ఈ కామర్స్ బిజినెస్ బాగా పెరిగింది. అంటే మీరు ఇక్కడ కూర్చొని ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆర్డర్ చేసుకునేది. 86 యాక్ట్లో ఇలాంటివి లేదు. తర్వాత మీకు ఏంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కానీ లేనప్పుడు మారుతున్న దానికి తగ్గట్టుగా 1986 యాక్ట్ని కంప్లీట్ తీసి ఇంకా పవర్ఫుల్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 తీసుకొచ్చారు. 19 వచ్చింది ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే 2019 అంటాం. ఈ యాక్ట్లో ఇంకెంత బలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ప్రాబ్లం ఎక్కడ ఉండేదంటే, మీరు యు ఆర్ ఫ్రమ్ వైజాగ్, మీరు ఈ కామర్స్లో ఆన్లైన్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు, ఆ ప్రోడక్ట్ ఢిల్లీ, ప్రోడక్ట్లో ప్రాబ్లం వచ్చింది, మీరు జ్యూరిషన్ పాయింట్లో ఢిల్లీ వెళ్ళి కేసు వేయాల్సి వచ్చేది. కారణం ఏంటి? ప్రోడక్ట్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. ఈ 2019 యాక్ట్ వల్ల జరిగిన అద్భుతం ఏంటంటే, వేర్ ద కన్సిడరేషన్ పెయిడ్ అంటే ద కన్సిడరేషన్ వాస్ పెయిడ్ ఫ్రమ్ హియర్, దెన్ యూ కెన్ ఫైల్ ద కేస్ హియర్ ఓన్లీ. ఇది ఫస్ట్ బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో సిసిపి అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. సిసిపి అంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అంటారు దాన్ని. ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే, ఇది ఇంకా అవేర్నెస్ వెళ్ళలేదు, మార్కెట్లో అవేర్నెస్ వెళ్ళాలి. సో మనందరికీ తెలుసు జనరల్గా మార్కెట్లో మన కాన్సెప్ట్ ఏంటంటే, కోర్టుకి వెళ్ళాలన్నా లాయర్ని కలవాలన్నా మనకి ఇండియన్స్కి ఉన్న అతిపెద్ద లేజినెస్ ఏంటంటే, 10 సంవత్సరాలు పట్టుద్ది, అసలు కోర్టులో నాకు జరిగేదానికి లాయర్కి ఎంత ఫీజు ఇవ్వాలి, ఈ రకరకాల అపోహలు ఉంటారండి, వాస్తవది కాదు. అందుకని సిసిపి ఏం చేస్తుందంటే, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మీరు కోర్టుకు రావక్కల్లా, మీరు లాయర్ ఫీజు ఇవ్వక్కల్లా, చక్కగా వెబ్సైట్లో ఈ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అంటే సిసిపి ఏం చేస్తుందంటే అండి, అది ఢిల్లీలో ఒకటే ఉంటుంది, అది
మీరు ఏ కంప్లైంట్ ఇచ్చినా కన్జ్యూమర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయండి ఇప్పుడు, టూ అవునండి. వీలర్స్ అవును. అన్ని. బ్యాటరీ వెహికల్స్ ఎక్కువ కంప్లైంట్స్ మీకు ఏమొస్తుందంటే బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది, అమ్మేసిన తర్వాత రావట్లేదని. ఇలాగ మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోండి, సో ఆటోమేటిక్గా జస్ట్ ఓన్లీ మెయిల్ ద్వారా ఒక కంప్లైంట్ ఆంధ్ర నుంచి వెళ్ళింది, ఒక కంప్లైంట్ తెలంగాణ నుంచి వెళ్ళింది, ఒక కంప్లైంట్ ఒరిస్సా నుంచి వచ్చింది. ఇలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్స్ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కస్టమర్ ముందు ఆ ప్రోడక్ట్ని వాళ్ళు రీకాల్ చేస్తారండి. ఓకే. రీకాల్ చేసి వాళ్ళ తరపున వాళ్ళు టెస్టింగ్ పంపిస్తారు. హ్మ్. హ్మ్. ఇఫ్ దే ఫౌండ్ ఎనీ గిల్టీ ఇమీడియట్గా ప్రోడక్ట్ని ఫస్ట్ టైం ఏం చేస్తారంటే కాంపన్సేషన్ వేస్తారు. ఓకే. సో ఈ ప్రోడక్ట్ని ఇలా మార్చుకోండి, 5 లక్షల 10 లక్షల 25 లక్షల కాంపన్సేషన్ వేస్తారు. సెకండ్ టైం మళ్ళీ అది జరిగింది అనుకోండి, మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, హ్మ్. ఇమీడియట్గా ప్రోడక్ట్ని బ్యాన్ చేసి వాడిని అరెస్ట్ చేస్తారు. ఓకే. ఈ భయం వాడికి రావాలంటే అవేర్నెస్ కస్టమర్లో రావాలి. అవును. అంటే అమ్మేవాడికి నేను తప్పు చేస్తే నా వెనకలో చట్టం ఉంది, ఇది కోర్టుకు కూడా వెళ్ళకుండా శిక్ష వేస్తుంది అన్నది వాడికి తెలియాలంటే మనలో కూడా అవేర్నెస్ రావాలి. అప్పుడు మనం కొనుక్కున్నప్పుడు బాబు నేను కోర్టుకి వెళ్ళే రోజులు పోయాయి, ఫస్ట్ ఇది ఏమైనా తేడా వస్తే నేను CCPలో కంప్లైంట్ చేస్తాను అని మీలాంటి వాళ్ళు 10 మంది వాయిస్ చేశారు అనుకోండి, ప్రోడక్ట్ తయారు చేసేవాడు దగ్గర పెట్టుకుని తయారు చేస్తాడు CCP. తర్వాత 2019 యాక్ట్లో ఇంకా వచ్చిన అద్భుతం అంటే పెక్యులరీ జ్యూడిక్షన్ అని చెప్పేసి, ముందు కన్జ్యూమర్ కోర్టులో మీకు ఎలాగంటే జిల్లా స్థాయిలో ఒక 20 లక్షల రూపాయలు వాల్యూ గల కేసే వేసేవారు. హ్మ్. ఇప్పుడు అది 50 లక్షల దాకా పెంచారు. అంటే ఓకే. ఆ డ్యూరేషన్ యొక్క లిమిట్స్ పెంచారు. ఇది కాక ఇంకా అద్భుతమైనది ఏంటంటే మేడం, ఇక్కడ ఈ విషయం మీరు అందరికి తెలియాల్సింది ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కూడా దీంట్లో చాలా బలోపేతంగా చేశారండి. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఒక విషయం చెప్తున్నాను. అందుకని మేము ఇచ్చే అవేర్నెస్ క్యాంపులు ఏం చెప్తున్నారంటే, సినిమా యాక్టర్లు ఉన్నారు, హ్మ్. హ్మ్. రియల్ ఎస్టేట్ కంపెనీస్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తున్నారు. అవును. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు నామ్స్ ప్రకారం చేశారా, లేకపోతే అది డాక్యుమెంట్స్ టైటిల్ డీడ్ సరిగ్గా ఉందో లేదు వీడు చూడ్డు, నా డబ్బులు వచ్చే చెప్పేసి. ఇప్పుడు అలాంటివి చెప్తే హ్మ్. వాడిని కూడా పార్టీ చేసి కేసు వేయచ్చు మనం. ఓహ్! ఉమ్. ఓకే. సో అంటే నేను సాధారణంగా ఏంటి, ఈ రియల్ ఎస్టేట్ నేను కొన్నాను మీరు కొనండి అని వాడు వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకొని. ఇప్పుడు అలా కుదరదండి. ఓకే. సో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. యూ కెన్ మేక్ దెమ్ పార్టీ, వాళ్ళని కూడా పార్టీ చేసి చేయొచ్చు. సో ఈ ఈ ఎప్పుడైతే ఈ యాక్ట్ యొక్క విషయం తెలిసిందో అప్పుడు ఎవరో పిచ్చి పిచ్చిగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వరు. ఓకే. సో ఇవన్నీ దీంట్లో మోర్ పవర్ఫుల్ చేశారు. ఓకే. ఇప్పుడు ఒక కన్జ్యూమర్ కేసు వేస్తే అది అంటే ఆయనకి న్యాయం పొందడానికి ఎంత టైం పట్టుద్ది? ఓకే. అయితే ఇది బాగా అడిగారు. కన్జ్యూమర్ కేసు వేస్తే న్యాయం పొందడానికి ఎంతసేపు పట్టుద్ది అనే దానికంటే ముందు అసలు కన్జ్యూమర్కి ప్రాబ్లం వస్తే కేసు ఎక్కడ వేయచ్చు హ్మ్. ఫస్ట్. సో దీనికి మేడం మీరు బాగా కన్జ్యూమర్స్ తెలియాల్సింది ఏంటంటే, హ్మ్. కోర్టు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అండి. హ్మ్. అయితే ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు పెట్టారండి. ఓహ్! ఇది చాలామంది తెలియదు. అవును. అయితే ఇక్కడున్న మరొక అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే, ఈ కోర్ట్స్ ఎక్కడ ఉంటాయంటే ప్రతి జిల్లాకి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒకటి ఉంటుంది. ఓకే. దాన్ని 1986 యాక్ట్ ప్రకారం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం అనేవారు. హ్మ్. 2019 ప్రకారం ఏంటంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అంటారు, కమిషన్ అన్నారు. ఓకే. ఇది ఎక్కడ ఉంటుంది మేడం, జిల్లాకు ఒకటి ఉంటుంది. హ్మ్. దీని పరిధి ఎంతవరకు 50 లక్షలు. ఓకే. ఓకే, 50 లక్షల రూపాయలు విలువ గల కేసులు ఏమైనా సరే జిల్లా ఫారంలో వేయచ్చు. ఈ జిల్లా ఫారంలో 50 లక్షలు దాటినా ఇక్కడ నుంచి మీరు కేసు ఒకవేళ మీరు న్యాయం పొందలేదు లేదా న్యాయం రాలేదు, ఒకడు ఓడిపోతాడు ఒకడు గెలుస్తాడు, ఏమైనా రావాలన్నా ఈ జిల్లా ఫారమ్స్ అన్ని కలిపి స్టేట్ కమిషన్ ఉంటారండి. ఓకే. స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అంటారు. అది ప్రతి రాష్ట్రం యొక్క రాజధానిలో ఉంటుంది. అది ఓకే. మంది విజయవాడ, హ్మ్. అది తెలంగాణ హైదరాబాదు, అలా కర్ణాటక బెంగళూరు, తమిళనాడు చెన్నై, ఇలా ప్రతి హెడ్ క్వార్టర్ స్టేట్ కమిషన్ అంటారు. అంటే జిల్లా ఫారమ్స్ అన్ని కూడా దాని కంట్రోల్ ఉంటాయి. ఓకే. ఆల్ స్టేట్ ఫార్మ్స్ అన్ని కలిపి ఇక్కడ 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు గల కేసు ఇక్కడ వేయచ్చు. లోయర్ కోర్టులో మీకు న్యాయం జరిగితే అప్పీల్కి ఇక్కడ రావచ్చు. ఓకే. స్టేట్ 2 కోట్లు దాటింది, ఇక్కడ కూడా మీకు న్యాయం అనిపించలేదు, దెన్ నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అంటారండి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఒకటి ఉంటుంది. ఓకే. సో మళ్ళీ అప్పీల్ దానికి వెళ్తారు. నేషనల్ కమిషన్ ఢిల్లీలో ఒకటే ఉంటుంది. ఈ కమిషన్ తర్వాత కూడా మీకు న్యాయం జరగలేదు కానీ ఇక్కడ 2 కోట్ల నుంచి అన్లిమిటెడ్ కేసు ఇక్కడ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా అవ్వకపోతే దెన్ యూ కెన్ గో టు ద అప్రోచ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. సుప్రీం కోర్ట్ ఇస్ ద అపెక్స్ కోర్ట్ అండి భారతదేశంలో. వన్స్ మీరు అక్కడ దట్ ఈస్ ద ఫుల్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్. ఇది విధానం. ఇక్కడ ఒక అద్భుతమైన విధానం ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, కన్జ్యూమర్ కోర్టులో కమిషన్స్లో కేసులు వేయడానికి మీరు లాయర్ కానక్కల్లా.
ఓకే. ఇది చాలా మందికి చాలా జాగ్రత్తగా తెలిసిన విషయం. మీరు జిల్లా ఫారంలో గానీ, లేకపోతే హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ కేసు చేయాలంటే కంపల్సరీ ఎల్ఎల్బి పట్టా ఉండాలి. మీరు అడ్వకేట్ మీరు రిజిస్ట్రేషన్ ఇవి చేయాలి. హ్మ్. కన్జ్యూమర్ కోర్టులో గొప్పతనం ఏంటంటే ఎవరి కేసు వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. అసలు మీరు అడ్వకేట్ చదవక్కర్లా. హ్మ్. యూ కెన్ ఫైల్ యువర్ కేస్ యాజ్ ఇన్ పర్సన్. మీకు అని ప్రాబ్లం వచ్చింది, అవును. మీరే డైరెక్ట్గా కోర్టుకి జిల్లాలో ఎక్కడుంది నెట్లు చూశారు, డిస్ట్రిక్ట్ కమిషన్ ఎక్కడుంది అక్కడికి వెళ్తారు. చక్కగా చిన్న ఫార్మాట్ సెక్షన్ 32 ప్రకారం ఏం వచ్చింది, మీ పేరు, మీ అవతల పార్టీ పేరు, ఓకే. సో నా అడ్రస్ ఇది, అవతల పార్టీ అడ్రస్ ఇది, విషయాన్ని మీరు రాస్తారు. దాన్ని 3 కాపీలు పెడతారు అవతల పార్టీ. సో నేను సో అండ్ సో, హ్మ్. నేను ఫలానా వస్తువు కొన్నాను, ఫలానా వస్తువు ప్రాబ్లం. యూ కెన్ ఫైల్ యువర్ కేస్ యాజ్ ఇన్ పర్సన్. ఓకే. 2, ఇన్ పర్సన్ మీకు బిజీగా ఉన్నారు, ఆఫీస్ టైమ్స్ కుదరదు, దెన్ యూ కెన్ ఎంగేజ్ అన్ అడ్వకేట్. ఓకే. అడ్వకేట్ని పెట్టుకుని మీకు ఖాళీ లేకపోతే, మీరు చేసుకోలేకపోతే, దెన్ యూ కెన్ ఎంగేజ్ అన్ అడ్వకేట్. హుహు. ఆర్ ఇక్కడ నాకు అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ఇన్ పర్సన్ వేసుకోలేదు, అడ్వకేట్ని పెట్టలేదు, దెన్ యూ కెన్ ఎంగేజ్ ఎనీ సోషల్ సర్వీస్ వాలంటరీ ఆర్గనైజేషన్ కెన్ ఫైల్ ద కేస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ కన్సూమర్. ఓకే. ఏదో ఒక ఎన్జిఓ, ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఏదైనా సరే ఆ కేసు వాళ్ళ తరపున ఇచ్చు. ఓకే. అందుకని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఆస్రా పూర్తి పేరు అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అండి. హ్మ్. హ్మ్. సో ఫస్ట్ ఎవరు చూసినా ఏమనుకుంటారు, అడ్వకేట్స్ అనగానే అడ్వకేట్స్ అసోసియేషన్. అవును. కానీ ఇక్కడ మేము ఏం చేసామంటే ఈ 1000 మందిలో 750 మంది నాన్ అడ్వకేట్స్ని భాగస్వాములు చేసాం. ఓకే. సో మేము చెప్పబోయే ఉద్దేశం ఏంటి, మీరు ఆస్ట్రాలో మెంబర్ అయ్యారు, మీరు విజిటింగ్ కార్డు ఆయనకి ఇచ్చారు. ఫస్ట్ టైం చూడండి, మేడం మీరు ఇప్పుడు అడ్వకేట్ అయ్యారు అంటారు, హ్మ్. అడగాలి. ఓకే. మీరేమంటారు, నేను అడ్వకేట్ కాలేదండి అంటారు. ఆయన వెంటనే ఆయన ఏమంటారు, మరి అడ్వకేట్ కాకపోతే అడ్వకేట్స్ అసోసియేషన్ అప్పుడు చెప్తారు, ఏమండి మేము కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీద చేస్తున్నాం, నేను అడ్వకేట్ కాకపోయినా కన్జ్యూమర్ కోర్టులో కేసులు నేను వాదించే పరిస్థితి నాకు ఉంది అనగానే అదో రకమైన అవేర్నెస్ వెళ్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దీన్ని చేసాం. ఇలా చేసాం కాబట్టి టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీకు గర్వంగా చెప్పేది ఏంటంటే 1000 మంది వాలంటీర్స్ మా ఆర్గనైజేషన్లో ఉన్నారు. హ్మ్. అడ్వకేట్స్ కాని వాళ్ళ చేత 250 కేసెస్ని మనం మొత్తం మేము 350 కేసులు చేసామండి ఓకే. ఈ 7 years జర్నీలో. 250 నాన్ అడ్వకేట్స్ చేత కేసులు చేయించి అన్ని విన్నింగ్ కేసులు చేసాం. ఓ సూపర్. సో వీళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం వల్ల 10,300 మీడియేషన్ కేసెస్ సాల్వ్ చేయగలిగామండి. హ్మ్. సో వీళ్ళందరినీ రండి చెప్పడానికి కోసం మేము 2000+ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాం. లైక్ వే ఆఫ్ 2K రన్, 5K రన్స్, మారథాన్స్ ఇవన్నీ పెట్టి ఈ యొక్క ప్రయాణం ఇలా తీసుకెళ్తున్నాం. సో మేము చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ ఎనీ కేస్ యూ కెన్ ఫైల్ యువర్ కేస్, యూ కెన్ ఆర్గ్యూ. అయితే మనకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అండి, ఎస్పెషల్లీ ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకి మనకి క్షమాగుణం ఎక్కువ. పోనీలే, ఫస్ట్ ఏంటంటే మనకి ప్రాబ్లం రాగానే అరుస్తాం కాసేపు, అవును. అరిసి దాని తర్వాత పోనీలు వదిలేస్తాం. కానీ నేనేమంటానంటే వదలకూడదండి. హ్మ్. మీరు ఎప్పుడైతే మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ వేసారో తప్పులు అనేది తక్కువ జరుగుతాయి. అవును. అది మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, అది 20 రూపీస్, కానీ కొన్ని ప్లేసెస్లో దాన్ని 20ది 50కి, ఒక 60కి అలాగా అమ్ముతుంటారు కదా. సో ఈ వాటర్ బాటిల్ ప్రాబ్లం అనేది ప్రతి చోట హాట్ సబ్జెక్ట్ అండి ఇది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కన్జ్యూమర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఎంఆర్పి అనేది ఫిక్స్ అయిపోద్ది. హ్మ్. ఎంఆర్పి అనేది మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ విచ్ వాస్ ఫిక్స్డ్ బై ద డిపార్ట్మెంట్. మొత్తం అదే ఒకసారి వాటర్ బాటిల్ మీద కావచ్చు, లేకపోతే ఏ వస్తువు మీద, నాట్ ఓన్లీ వాటర్ బాటిల్ అండి, ఏ వస్తువు మీద సరే ఎంఆర్పి ఫిక్స్ చేసిన తర్వాత చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికంటే సెల్లర్ ₹1 కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఫస్ట్ పాయింట్, ఓకే. మీకు పూర్తి హక్కు ఉంది. హ్మ్. కాకపోతే మరి ఏం చేయాలండి, ఎక్కువ తీసేసుకుంటున్నారు అంటే మేమేం చెప్తామంటే మీరు వారితో గొడవ పడొద్దు. ఎవరైతే అమ్మేస్తారో మీరు గొడవ పడ్డారనుకోండి, వాడేం చేస్తాడు, మీ మీద కంప్లైంట్ పెడతాడు. ఏమని, నేనేదో వ్యాపారం చేసుకుంటున్నాయా, నన్ను కొట్టడానికి వచ్చారంటారు. ఇది కొత్త కేసు, ఆ సబ్జెక్టే పక్కెళ్ళిపోద్ది. అందుకని అడ్వకేట్స్గా మేమంటాం అంటే యాజ్ ఏ కన్జ్యూమర్గా అవేర్నెస్ మేము దీంట్లో తెలుసుకోవాల్సింది అంటే ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. నేరాలే జరిగాయి, పోలీస్ డిపార్ట్మెంట్. అలాగే దీనికి కన్జ్యూమర్స్ అని తెలుసుకో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అని ఉంటుందండి. ఓకే. తూనికలు కొలతల శాఖ. ఫస్ట్ మీకు ఏమైనా అనిపించింది అనుకోండి, సో ఈ ప్రోడక్ట్ ఎక్కువ అమ్ముతున్నారు బస్ స్టాండ్స్లో కానీ ఇంకో చోట కానీ, మీరు చక్కగా మీరు గూగుల్లోకి వెళ్ళి వెయిట్స్ అండ్ మెజర్మెంట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అంటే ఉంటుంది. వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేస్తే, ఫోన్ చేశారనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు వస్తారు, వాళ్ళు రైట్ చేస్తారు. ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మినట్టు వాళ్ళు చేస్తే వాడిని షాప్ని ఫైన్ కంపోజ్ చేసి చేస్తారు. ఓకే. అది ఇమీడియట్ జరుగుతున్న ప్రాసెస్. మేము చాలా చోట్ల చేయించాం, కట్టడి చేసాం. రైతు బజార్లో కూడా ఎంఆర్పి కంటే మేము అక్కడ అవేర్నెస్ క్యాంపులు పెట్టి మైక్స్ కూడా పెట్టేసి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా కలిసి అవేర్నెస్ క్యాంప్స్ చేసాం.
ఓకే. ఇది కన్జ్యూమర్కి ప్రాబ్లం ఏంటంటే వాడు అక్కడ అరిసినంత టైం ఫోన్ తీసి చెప్పే టైం ఉండదు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. రెండోది లీగల్ మెట్రాలజీ ద్వారా మీరు పొందే బెనిఫిట్ ఏంటంటే కేసెస్ ఫైల్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళు అంతకీ ఇలా జరుగుతుందంటే చేస్తారు. కన్జ్యూమర్ ఒకవేళ మీరు చేయలేదు అంటే మీకు మీరు అక్కడ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో మీకు బిల్స్ ఇవ్వరు. అవును. నేను ఏం చెప్పాను, కన్జ్యూమర్ కోర్టు రావాలంటే మీరు బిల్ రావాలి. బిల్ రావాలి. ఒకవేళ కొన్ని చోట్ల మీరు ఎంఆర్పి కంటే ఎక్కువ మీరు బిల్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, ఈ బిల్స్ ఇచ్చిన దాని మీద కూడా బిల్స్ మీద కూడా మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి ఓకే. ఆ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని దాని మీద కాంపెన్సేషన్ కూడా పొందొచ్చు. ఓకే. ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ ఉన్న ప్రోడక్ట్‌ని సెల్ చేస్తారు. కానీ కొన్నిట్ల మీద అది నేమ్ ఉండకుండా సెల్ చేస్తున్నారు కదా! ఇప్పుడు అలా తీసుకున్నందు కస్టమర్స్‌ది ఇదా ప్రాబ్లమ్? అంటే వ్యవస్థ హ్మ్. కొన్ని విధానాలని పెట్టిందండి. హ్మ్. ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు ఏమంటారంటే బయ్యర్స్ మస్ట్ బి అవేర్. అంటే ఎన్ని చట్టాలున్నా ఏదున్నా సరే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ అనండి. ఓకే. నాకు తెలియదండి నేను కొనేసానండి అంటే తప్పు నీది. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వస్తున్నారంటే లెఫ్ట్ సైడ్ నుంచి జర్నీ చేయాలి, రైట్ సైడ్ నుంచి ఇలా ఇది జరగాలన్నది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నేను వచ్చేస్తున్నా అండి, నేను వెళ్ళిపోయిన ట్రాఫిక్ రూల్స్ తెలియదంటే తప్పు ఎవరిది? యాక్సిడెంట్ ఎవరికి అవుద్ది? మీకు అవుద్ది. అలాగే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మడానికి ఒక సరళీకృతమైన విధానం పెట్టింది. ఆ సరళీకృత విధానం ప్రకారం మీరు బయ్యర్స్ మీరు కొనుక్కునేటప్పుడు ఉందా లేదా, దాని మీద ఎంఆర్పి ఉందా లేదా, యూజ్డ్ బై అప్ టు ఎప్పుడు దాకా ఉంది, దాని మీద వెయిట్ క్లియర్గా రాస్తుందా, దాని మీద కంటెంట్స్ క్లియర్గా ఉందా, ఇవన్నీ పెట్టాలండి రూల్స్. అది లీగల్ మెటీరియల్స్ ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రూల్స్ ప్రకారం కొన్ని ఇంపోజ్ చేసింది కండిషన్స్. అసలు సొసైటీలో మంచోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు. మనం మంచోళ్ళు అన్నారు, దొంగలు వాళ్ళ కోపాలు వస్తాయి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే అది ఉందా లేదా, లేదనుకోండి ఇమీడియట్గా మీరు అది కొనకూడదు. ఎందుకు? మీ ఇంకోటి చిన్న విషయంలో మన ఆరోగ్యాలు పోతాయి. అంటే మీరు ఎప్పుడైతే స్టాండర్డ్స్ ఒకటండి, ఎప్పుడైతే యూజ్డ్ బై బెస్ట్ బిఫోర్, అదంటే మీకు లీగల్ మెట్రాలజీ స్టాండర్డ్స్ ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం ఒక ఫుడ్ ఐటమ్ అమ్మేటప్పుడు ఏమేమి దాంట్లో ఇంటిమేషన్స్ ఇవ్వాలి అనే దాంట్లో కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మళ్ళీ మీరు ఏదైతే ఈ బ్రాండ్ అన్నారో ఇది ఎక్కడ అమలు కాదు అంటే చాలా ఇంపార్టెంట్గా ఓపెన్గా అమ్మే వస్తువుల అమలు కాదు. ఓపెన్ అంటే మీరు ఇవన్నీ కూడా ఎక్కడ ప్యాకెడ్ ఐటమ్స్ మీద ఇవన్నీ ఉంటాయి. రోడ్ మీద సమోసాలు అమ్ముతున్నారు, అక్కడ కాదు. దెన్ అగైన్ ఇట్స్ యువర్ బర్డెన్. ఇది కొనుక్కుని తినాలా లేదా అనేది. సో ఎప్పుడైతే ఓపెన్ అమ్మిన చోట ఎంఆర్పి ఉండదు, ఓపెన్ అమ్మిన చోట వ్యాలిడ్ డేట్ ఉండదు, ఓపెన్ అమ్మిన చోట సర్టిఫికేట్స్ ఏ ఉండవు, మళ్ళీ అది బర్డెన్ మీది. ఇంకొకటి ఏంటి, ఓపెన్ అమ్మిన చోట వాడు ఆ సమోసా ఒకటి 5 అమ్మచ్చు, 10 అమ్మచ్చు, 15 అమ్మచ్చు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఈ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఒక సర్టెన్ లిమిటేషన్స్ ప్రకారమే చేసుకుంటూ వస్తున్నాయి. యాజ్ ఎ కన్జ్యూమర్ యూ షుడ్ బి అవేర్ దట్ వాట్ ఈస్ యువర్ రోల్స్, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఇఫ్ యు ఆర్ వైలేటింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అగైన్ యు ఆర్ గోయింగ్ ఇంటు ద సూప్. ఓకే అండి, ఇది అర్థం. ఇప్పటి వరకు మీరు హ్యాండిల్ చేసిన కేసెస్లో ఏదైనా ఒక్క ఇంట్రెస్టింగ్ కేసు? మంచి క్వశ్చన్ అండి. అంటే హ్యాండిల్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. 350 కేసెస్లో ప్రతి కేసు కూడా అంటే నేను ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులో 50 రూపాయల వస్తువు కోసం కూడా కోర్టుకి వెళ్ళడానికి ఆ కేసు వేసాం, 50 లక్షల దాకా కూడా కేసు కూడా చేసామండి. ఈ రెండు చిన్న చెప్పేది అంటే నేను స్టార్టింగ్ వచ్చిన దాంట్లో ఏంటంటే ఒక డ్రై వాష్ దాంట్లో టోటల్గా ఒక లేడీ ఒక ఆవిడ టోటల్గా 12 ఐటమ్స్ ఇచ్చింది. 12 ఐటమ్స్ ఇచ్చిన దాంట్లో ఒక ఐటమ్ పోయింది, వాడు పోగొట్టాడు. ఆ ఐటమ్ ఏంటి, జాకెట్. సో 11 వచ్చాయి. ఈవిడ ఏమంటుంది, వాడు ఐటమ్ మీద ఛార్జ్ చేసింది 50 రూపాయలే దేనికి, వాషింగ్కి, కానీ జాకెట్ పోయింది. ఈవిడ ఏమంటదంటే ఇది నేను పెళ్లికి నా పట్టు చీర మీద ఇచ్చిన జాకెట్, ఆ జాకెట్ పోతే నాకు ఏదో నా కోల్పోయినట్టు కనిపిస్తుంది, ఈడు పోగొట్టాడు అని వాడి మీద గొడవ పడింది. వాడి మీద గొడవ పెడితే వాడేదో అన్నాడు, ఏం చేస్తామమ్మా మీకు జాకెట్ 1000-2000 కొని ఇచ్చేస్తాను. సరే వీడి లేదు, వీడికి ఇంత పొగరుగా ఉన్నాడు, పోగొట్టింది కాకుండా ఏం చేయాలని వచ్చింది ఆసరాకి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 50 రూపాయల జాకెట్ 50 రూపాయలు ఇది కాకుండా ఆ కేసు కూడా మనం వేసామండి. అది కూడా డిఫెషన్ సర్వీస్ కింద వస్తుంది. కోర్టు చెప్పి మన నిజంగా చెప్పాలంటే పెళ్లిపట్టు చీర పోగొట్ట నెగ్లిజెన్సీ డిఫెషన్ సర్వీస్ వేసాం, దానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఫైన్ వేశారు. సో అవన్నీ అంటే అది కూడా వేసాం.
అలాగ వచ్చింది ఇన్సూరెన్స్ కేసులండి. ఇన్సూరెన్స్ కేసుల్లో మేము ఎక్కువ చేసిన కేసులు ఏంటంటే, మీకు ఇన్సూరెన్స్ పాలసీ అమ్మేటప్పుడు ఒక మాట అంటారు, అవును. క్లెయిమ్‌కి వచ్చేటప్పుడు మాట అంటారు. హ్మ్. హ్మ్. అలాగే మీకు హుద్హుద్‌లో కూడా కొన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా మనం కోర్టులో ఏసి ఇప్పించాం. ఓకే. అవి కూడా మంచి క్లెయిమ్స్. దాని తర్వాత అంటే మీరు ఇంట్రెస్టింగ్ అంటే నాకు లైఫ్ లాంగ్ మర్చిపోలేనిది, నేను బాగా సాటిస్ఫై అయిన కేసు అంటే డాక్టర్స్ నెగ్లిజెన్స్ మీద చాలా కేసులు చేశాను. ఓకే. ఈ కేసు మాత్రం నాకు చాలా బాధాకరమైన సన్నివేశంలో కేసు గెలిపించాం. అది చేసాం. అదేంటంటే ఆవిడ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి. నేషనల్‌గా ఆడింది. ఓకే. ఒకరోజు బట్టలు ఉతుకుతుంటే ఆవిడ చెయ్యి అలా ఉండిపోయింది. ఓకే. సో, ఏం చేయాలో తెలియక బంధువులంతా తీసుకెళ్ళి ఒక హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. హ్మ్. హాస్పిటల్‌లో డాక్టర్సు అది పెట్టారు, ఈ ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ రకరకాలు చేశారు. కానీ ఆవిడ నొప్పితో మెలికలు తిరిగిపోతుంది. హ్మ్. హ్మ్. ఫస్ట్ లాజరస్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అక్కడ 24 గంటలు అయిపోయింది. ఈవిడ ఇంకా మెలుకులు తిరుగుతూ నొప్పి తగ్గట్లేదు. ఓకే. దాని తర్వాత మీరు సాధారణంగా ఉన్న హాస్పిటల్ వెళ్ళారనగానే బంధువులంతా గుమిగూడతారు కదా! హ్మ్. ఓ హ్మ్. 40, 50 మంది దాకా వచ్చేసారు. ఏంటి ఇంకా క్లియర్ అవ్వట్లేదు ఆవిడ బాధ చూడలేక వీళ్ళంతా హాస్పిటల్ తోటి గొడవ పడి హ్మ్. హ్మ్. ఇంక అక్కడి నుంచి 24 అవర్స్ అయితే హాస్పిటల్‌ని షిఫ్ట్ చేశారు. కేర్‌కి తీసుకెళ్లారు. ఓకే. అక్కడికెళ్ళేసరికి డాక్టర్స్ ఏమన్నారంటే, హ్మ్. "మీరు 24 గంటలు లేట్ చేసేసారు. ఓహ్! ఇంకాస్త లేట్ అయితే ఈవిడ హార్ట్ ఇదైపోద్ది. హ్మ్. చెయ్యి రిమూవ్ చేస్తే బతుకుద్ది. తీయమంటారా వద్దంటారా?" వితిన్ స్పాట్ డిసిషన్‌లో ఓహ్ మై గాడ్! యాంపిటేషన్ చేయాలన్నట్టు చేశారు. హ్మ్. ఈయన భర్త సైన్ చేసాడు. అది హ్యాండ్‌ని యాంపిటేషన్ చేశారు. యాంపిటేషన్ చేశాక ఆ డాక్టర్ అన్నారంటే సలహా ఇచ్చారు. "మీరు లేట్ చేసిన వల్ల డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల మీ చెయ్యి పోయింది. దీన్ని మీరు వాళ్ళ మీద కేసేయండి." ఓకే. పాపం అంటే మీకు ఇండియాలో స్పోర్ట్స్ మ్యాన్స్ అంటే క్రికెటర్స్ తప్ప మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. హ్మ్. అవును. ఇవి చూస్తే వాలీబాల్ ఆడేది మొత్తం చేసేది కానీ ఏం లేదు. హ్మ్. అలాగా ఎక్కడ తిరిగితే మళ్ళీ ఏ కేసు వేయాలన్నా సరే కోర్ట్ ఫీజులే కట్టాలి ఎన్ని చేయాలి. అవును. అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే ఆసరాగా వచ్చింది. హ్మ్. హ్మ్. ఆవిడ భర్త చెప్పిన తర్వాత నేను వింటున్నాను ఏమైంది తర్వాత ఏమైందంటే జస్ట్ ఆవిడ షాల్ తీసి చేయబోదు నాకు ఒకేసారి రెండు అదే చేస్తారా అని చెప్పేసి వెంటనే ఏం చేసాం అంటే మనం ఆ కేసు ఫైల్ చేసాం. హ్మ్. హ్మ్. నాకు అంటే నేను చేసిన కేసెస్‌లో లాంగ్ స్టాండింగ్ కేసెస్. అప్పుడేంటంటే అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరగడం. హ్మ్. సో, అంటే రాష్ట్రం విడిపోయే టైంలో కోర్టులు చాలా రోజులు జరగకపోవడంతోటి మేము 2014లో అది ఫైల్ చేసిన ఒక 2, 3 సంవత్సరాలు దాంట్లో పోయింది. ఓకే. ఓవరాల్‌గా నేను లాంగ్ స్టాండింగ్ 5.5 సంవత్సరాలు పట్టింది కేస్ చేయడానికి. ఓహ్! సో, ఫస్ట్ లాజరస్ హాస్పిటల్ చేసాం. హ్మ్. దాని తర్వాత కేర్ హాస్పిటల్ డాక్టర్‌ని చేసాం. సో, కేసేసిన తర్వాత ఏంటంటే ఈ డాక్టర్ ఏమంటారంటే హ్మ్. యాంపిటేషన్ చేయడానికి రూల్ అది కాదండి. సో, హ్మ్. వాళ్ళు తప్పు చేశారంటే ఈ ఈ హాస్పిటల్ ఏముంటది, ఆ హాస్పిటల్ తప్పుంటది. ఆ హ్మ్. హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ తప్పుంటది. ఈ డాక్టర్ సమ్మన్స్ రప్పించి, ఈ డాక్టర్ సమ్మన్స్ రప్పించి ఈ కేస్ చేసే ప్రక్రియలో అసలు నేను కూడా టాబ్లెట్స్ ఏమి వాడతాను, డూప్లెక్స్ టెస్ట్ ఏంటి, ఓకే. యాంపిటేషన్ ఎలా చేయాలి చాలా విషయాల్ని అంటే హ్మ్. అల్టిమేట్ ఏంటి కేసు నేను కొంచెం ప్రెస్టేజ్‌గా తీసుకొని అవును. అక్కడ పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద లాయర్‌లొచ్చారు. హ్మ్. హ్మ్. ఇవన్నీ చేసి అల్టిమేట్‌గా డాక్టర్స్ నెగ్లిజెన్సీ అని ప్రూవ్ చేయగలిగాం. సో, చెయ్యైతే మేము ఇవ్వలేకపోయాం గానీ, రూ. 25,00,000 కాంపెన్సేషన్ ఇప్పించానండి. ఓకే. సో, అంటే మేము అడిగిన ప్రే కూడా ఒకటే అడిగాం. హ్మ్. చెయ్యైతే రాదు కాబట్టి వాళ్ళు హ్మ్. చేసిన నెగ్లిజెన్స్‌కి ఏదైతే హ్యాండ్‌మేడ్ జరుగుతుందో దానికి కాస్ట్ 18,00,000 హ్మ్. ప్లస్ లేట్ పేమెంటు ఇవన్నీ కాంపెన్సేషన్ అన్నీ కలిపి 25,00,000 వచ్చింది. ఓకే. నేనేమన్నా సాటిస్ఫై అంటే ఇప్పుడు కూడా ఆవిడ కొంచెం 2 చేతులతోటి చేసుకుంది. పాపం ఎప్పుడో అంటే ఒక చెయ్యండి హ్మ్. లైఫ్‌లో మనకి దేవుడు అన్ని పార్ట్స్ ఇస్తాడు. ఆవిడ అవును. మళ్ళీ పిల్లలున్నప్పుడే బయట రావడం, లేకపోతే అవును. చేసుకోవడం హ్యాండ్ ఇదేసరికి. ఈ రోజుకి కూడా వాళ్ళేమంటారంటే, "ఆలీ గారు ఆశీర్వాదనై మాకు ఇది హ్మ్. జరిగింది." అసలు కొంచెం హ్యాపీ. ఏదో ఓకే. చేసాంలే అని. అంటే బాధాకరమైన సన్నివేశంలో కూడా చేసాం హ్మ్. అన్నదొకటి. దాని తర్వాత కొన్ని హ్మ్. ఇన్స్యూరెన్స్ పాలిసీస్‌లో ఎగ్గొట్టిన పాలిసీలు. ఓకే. అంటే కార్పొరేట్ కంపెనీస్ ఎగ్గొట్టిన పాలిసీలు దగ్గర దగ్గర 1,45,00,000 దాకా మేము క్లెయిమ్స్ 10, 15 మందికి ఇప్పించి, తండ్రులు, భర్త చనిపోయిన తర్వాత ఆ డబ్బుతోటి హ్మ్. ఒక ఆడపిల్లల పెళ్ళిళ్ళైతే ఓకే. ఓ 9 మంది ఆడపిల్లలకి పెళ్ళయ్యేలా చేసాం. అయితే ఆ పెళ్ళికి మన అటెండ్ అవ్వదు. అక్కడి నుంచి ఫోన్ ఒకటి వచ్చేది మాకు. ఓకే. సార్ నేను ఫలానా అండి మీరు కేస్ చేశారు. ఆ హ్మ్. డబ్బులొచ్చాయి. దీంతోటి మేము పెళ్లి చేసుకుంటున్నాం. మీరు రావాలి. ఓకే. లేదమ్మా మీరు ఎక్కడైనా బాగుండాలి. అంటే లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏదో చేసాం. అవును. ఏం చేసామంటే డబ్బు రూపంలో మనం ఇవ్వలేకపోయినా సరే, ఈ సహాయం అనే కార్యక్రమం చేసి ఇంతమందికి చేసాం. ఇంకా చేసుకుంటూ వస్తుంటామండి. దీనికి నేను ఎస్పెషల్లీ చెప్పేదేంటంటే, మీడియా మీ సపోర్ట్ ఉండాలి. హ్మ్. అలాగే ఫిల్మ్ స్టార్స్‌ని కూడా నేనేమంటున్నానంటే, మొన్న తెలంగాణ సీఎం గారు కూడా అదే అన్నారండి.
సో సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఫిలిం స్టార్స్ డ్రగ్స్ మీద కానీ దీని మీదగా చేయాలి. నేను కూడా చాలామంది వాళ్ళకి కలిసి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సో సమాజం కోసం ఇలాంటి కన్జ్యూమర్ అవేర్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వండి. అలాగే మీడియాలో మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఈ మధ్యలో మేము ఏం చేస్తున్నాం అంటే మేడం, కాలేజెస్కి వెళ్తున్నాం. ఓకే. ఎక్కువ క్యాంప్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ చేసే పిల్లలకి ఇస్తున్నాం. మేము ఎలా ఆలోచిస్తున్నాం అంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఒకరికి ఇస్తే, ఒక అవేర్నెస్ ఇస్తే వాళ్ళు 5గురు చెప్తారు. వాళ్ళ మదర్కి, వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ నాన్నమ్మకి, వాళ్ళ తాతమ్మకి, వాళ్ళ చెల్లి ఉంటే చెల్లికి. సో ఇలా ఇండైరెక్ట్ చేయాలంటే అవేర్నెస్ చేస్తున్నాం. అల్టిమేట్గా మేము అడ్వకేట్స్గా మేము ఎన్ని చేసిన ఏదైనా సరే మమ్మల్ని మార్కెట్లో తీసుకెళ్లేది మళ్ళీ చేరవేసేది మాత్రం మీరే. వన్స్ అగైన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. So hope and expecting that this subject will be more useful to the consumers. But ultimately, my sincere request, Consumer Protection Act 2019 is very powerful act. So you can fight, you can win the all cases. So thank you. Thank you, sir. Thank you.